ఇంట్రడక్షన్ టు సైబర్ సెక్యూరిటీ చూద్దాం. మనం సైబర్ సెక్యూరిటీలో మనకి చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఆ ఇన్ఫర్మేషన్ ఎట్లయితే సేఫ్ గార్డ్ చేయాలనుకుంటున్నామో ఆ పెట్టే టెక్నిక్స్ అండ్ ఎబిలిటీస్ ద్వారా మన స్కిల్స్ ద్వారా ఎట్లయితే చేయగలుగుతున్నామో దాన్ని సైబర్ సెక్యూరిటీ అంటాం. ఇందులో చాలా డొమైన్స్ ఉంటాయి, సబ్ డొమైన్స్. ఫస్ట్ మనం సైబర్ సెక్యూరిటీ అంటే డెఫినేషన్ ఏంటో చూద్దాం. ఫస్ట్ సైబర్ సెక్యూరిటీ అంటే ఏంటి? సైబర్ సెక్యూరిటీ అంటే ఏదైనా సిస్టమ్స్ని, నెట్వర్క్స్ని, ప్రోగ్రామ్స్ని డిజిటల్ అటాక్స్ నుంచి వెళ్ళి సేఫ్ గార్డ్ చేయటమే సైబర్ సెక్యూరిటీ. సో సైబర్ సెక్యూరిటీ అసలు దాని ఇంపార్టెన్స్ ఏంటి? మనం ఈ 2024లో జరిగే ఇన్సిడెంట్స్ చూస్తూనే ఉంటాం గాయస్. ఎందుకంటే సైబర్ క్రైమ్ రేట్ అనేది చాలా ఇంక్రీజ్ అయింది. ఈ మధ్య డిజిటల్ అరెస్ట్ అనేది చాలా ఎక్కువ వినిపిస్తుంది మనకి. ఇట్లాంటివి జరగకుండా మనకి 13 చాలా ఇంపార్టెంట్వి మనం డిజిటల్గా చూసుకుంటే, మనం మన సేఫ్ గార్డ్ని చూసుకుంటే అప్పుడు సైబర్ క్రైమ్స్ అనేది చాలా తగ్గుతాయి. ఈ ఛానల్ పెట్టడానికి కారణం కూడా మనల్ని మనం కాపాడుకోవడానికి టాక్టిక్స్ ఎట్లయితే ఇంప్లిమెంట్ అవుతున్నాయో అవన్నీ తెలుసుకుంటామని ఈ ఛానల్ పెట్టిన గైస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు మనకి డిజిటల్ వరల్డ్ ఎలా ఏర్పడింది? మనం ఇప్పుడు వాడే ఫోన్ కానీ ల్యాప్టాప్ కానీ ఈ ఇంటర్నెట్ అనేది ఒక పెద్ద సముద్రం లాంటిది గైస్. ఇంటర్నెట్ కానీ ఈ ఇంటర్నెట్లో మనకి చాలా ఎక్కువ ఇంటర్నెట్ అనే దాంట్లో మనకి చాలా ఎక్కువ వన్ సైడ్ ఆఫ్ బ్యాడ్, వన్ సైడ్ ఆఫ్ గుడ్ అండ్ వన్ సైడ్ ఆఫ్ మోడరేట్ ఉంది. వన్ సైడ్ ఆఫ్ గుడ్ ఏంటంటే మనకు తెలియని విషయాన్ని ప్రపంచంలో ఎక్కడున్నా మనం తెలుసుకోవచ్చు కదా. అండ్ ఆ బ్యాడ్ ఫేజ్ ఏంటంటే ఆ బ్యాడ్ ఫేజ్ ద్వారా మనం ఒక్కరిని వాళ్ళకి తెలియకుండా వాళ్ళ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ కానీ మనం వాడుకొని వాళ్ళని ఇబ్బంది పెట్టడం గైస్. మోడరేట్ ఏంటంటే మనం వాళ్ళ ఇన్ఫర్మేషన్ని మనకి నచ్చినట్టు వాడుకుంటున్నాం గైస్. అట్లాగా మనం ఈ ఇంటర్నెట్ అనేదాన్ని డిఫైన్ చేయవచ్చు. ఇంటర్నెట్ అంటే సింపుల్గా ఏం లేదు గైస్. మనం ఇప్పుడు డిజిటల్ వరల్డ్లో ఫోన్, కంప్యూటర్, ల్యాప్టాప్ ఎట్లయితే యూజ్ చేస్తున్నామో ఇంటర్నెట్లో అవన్నీ ఒక ఫేజ్ ఆఫ్ ఇంటరాక్షన్స్ ద్వారా, రిక్వెస్ట్ అండ్ రెస్పాన్స్ ద్వారా జరుగుతూ ఉంటాయి. సో ఈ ఇంటర్నెట్ కాన్సెప్ట్ అనేది మనం నెట్వర్కింగ్లో చూద్దాము. ఈ ఇంటర్నెట్ ఓకే తర్వాత మనం ఈ బ్యాడ్ ఫేజెస్ ఇవన్నీ తర్వాత చూద్దాం గైస్. తర్వాత ఇంపార్టెన్స్, సైబర్ సెక్యూరిటీ ఇంపార్టెన్స్ గురించి కూడా చెప్పాను కదా. ఇప్పుడు మన డిజిటల్ సొసైటీలో ఇప్పుడు హ్యాకర్స్ అనేవాళ్ళు ఎక్కువ అయిపోయారు గైస్. ఇందులో హ్యాకర్స్లో కూడా చాలా టైప్స్ ఉంటాయి.
డిజిటల్ వరల్డ్ సైబర్ ఇది వచ్చేసి ఇంటర్నెట్. మనం ఈ డిజిటల్ వరల్డ్ని ఇంటర్నెట్ నుంచి అయ్యే రిస్క్, ఇంటర్నెట్ నుంచి వచ్చే రిస్క్స్ని మనం ఈ సైబర్ సెక్యూరిటీ స్కిల్స్ ద్వారా కాపాడాలి. అది మన మెయిన్ కాన్సెప్ట్. తర్వాత మనం కిందకు వస్తే ఇందులో ఏమేమి ఉంటాయి ఈ సైబర్ సెక్యూరిటీ డొమైన్లో. అసలు హ్యాకర్స్ అనేవాళ్ళు టైప్స్. టైప్స్ ఆఫ్ హ్యాకర్స్లో మనకి మొత్తం మెయిన్గా 3 టైప్స్. మొత్తం 3 టైప్స్ ఉంటాయి. 3 టైప్స్లో ఫస్ట్ వన్ వచ్చేసి వైట్ హ్యాట్. సెకండ్ వచ్చేసి బ్లాక్ హ్యాట్. థర్డ్ వన్ వచ్చేసి పర్పుల్ గ్రే హ్యాట్. ఇంకా వేరే టైప్స్ కూడా ఉంటుంది కాకుండా వాళ్ళతోటి అంటే జస్ట్ ఎట్లుంటుందంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టాపిక్స్ ద్వారా డొమైన్స్ వల్ల డిఫర్ అవుతాయి. రెడ్ హ్యాట్, బ్లూ హ్యాట్, పర్పుల్ హ్యాట్. సో మెయిన్గా వచ్చేసి వైట్ హ్యాట్, బ్లాక్ హ్యాట్ అండ్ గ్రే హ్యాట్. ఇక్కడ మనం ఇట్లా చూసుకుంటే ఈ హ్యాకర్స్ అనేవాళ్ళు వాళ్ళు చేసే పనుల ద్వారా వాళ్ళు డిఫరెంట్ అయ్యారు ఇక్కడ. అది థర్డ్ పాయింట్ వచ్చేసి వైట్ హ్యాట్ హ్యాకర్స్. ఇక్కడ ఇట్లా వైట్ హ్యాట్ హ్యాకర్స్ అంటే వీళ్ళు వాళ్ళ ఆథరైజ్డ్ ఆర్గనైజేషన్స్ ద్వారా పర్మిషన్స్ పొంది అప్పుడు వాళ్ళ స్కిల్స్ అనే వాటిని యూజ్ చేస్తారు గైస్. ఏదన్నా ఎక్స్ప్లాయిట్స్ కానీ, ఏదన్నా నెట్వర్క్ స్కానింగ్ కానీ, ఏదన్నా ఈ అటాక్స్ చేసి దానిలో ఏమన్నా వలరబిలిటీస్ ఉన్న వాటిని ఎక్స్ప్లాయిట్ చేసి దాన్ని రిపోర్ట్ చేసి సబ్మిట్ చేస్తారు. వీళ్ళు టోటల్గా ఏంటంటే ఆథరైజ్డ్ పర్మిషన్స్ ద్వారా చేస్తారు గైస్. వీళ్ళని వైట్ హెడ్ హ్యాకర్స్ అంటారు. మనం
ఎథికల్ హ్యాకర్స్ అంటారు కదా, వీళ్ళని ఎథికల్ హ్యాకర్స్ అని కూడా అంటారు. సో వీళ్ళు ఆథరైజ్డ్ పర్మిషన్ ఉండటం వల్లనే వాళ్ళు ఎక్స్ప్లాయిట్ చేస్తూ ఉంటారు వర్క్. సో బయట ఈ జాబ్స్ కూడా చాలా డిమాండ్ ఉంది. ఎథికల్ హ్యాకర్స్ అని, పెనట్రేషన్ టెస్టర్స్ అని, ఇట్లా వ్యాప్ట్ అని చాలా ఎక్కువ డిమాండ్ ఉంది. నెక్స్ట్ బ్లాక్ హ్యాట్ హ్యాకర్స్ గైస్. ఈ బ్లాక్ హ్యాట్ హ్యాకర్స్ ఏం చేస్తారంటే వీళ్ళు సైబర్ క్రైమ్ చేసేవాళ్ళు గైస్. బ్లాక్ హ్యాట్ హ్యాకర్స్ అంటే సైబర్ క్రైమ్ చేసేవాళ్ళు. వీళ్ళు పర్మిషన్ ఉండదు, వీళ్ళు డబ్బుల కోసమో లేదంటే వాళ్ళ ఇంటెన్షన్స్ కోసము హ్యాక్ చేస్తూ ఉంటారు కదా. ఎగ్జాంపుల్ వచ్చేసి డేటాబేస్ హ్యాక్ చేయటము, లేదంటే వేరే సైట్ని డౌన్ చేయటము. కొన్ని కంట్రీలు వేరే కంట్రీని ఎకనామిక్ సైట్స్ని డౌన్ చేసామంటారు కదా గాయస్. అట్లానే వీళ్ళు ఏం చేస్తారంటే ఈ హ్యాకర్స్ వాళ్ళ ఆథరైజర్ లేకుండా వాళ్ళ సెల్ఫ్ ఇంటెన్షన్స్ కోసమో మనీ కోసమో పక్క వాళ్ళని హ్యాక్ చేస్తూ ఉంటారు. వీళ్ళు టోటల్లీ బ్యాడ్ ఫేస్, వీళ్ళు టోటల్లీ గుడ్ ఫేస్. గ్రే హ్యాట్ హ్యాకర్స్ ఏం చేస్తారంటే వీళ్ళు బోత్ గైస్. ఎట్లా అంటే వీళ్ళు వైట్ హ్యాట్ లాగానే పనిచేస్తారు, కానీ బ్లాక్ హ్యాట్ లాగా ఆలోచిస్తూ వైట్ హ్యాట్ లాగా పనిచేస్తారు. ఎట్లా అంటే వీళ్ళకి పర్మిషన్ ఇంటర్నల్గా ఉందా, ఎక్స్టర్నల్గా చేయాల్సిన పనులు కూడా చేస్తారు గైస్. అంటే వీళ్ళు ఆథరైజ్డ్ ఉన్నంత వరకే చేయకుండా ఎక్స్టర్నల్గా కూడా చేస్తారు. ఏదన్నా వల్నరబిలిటీస్ ఉన్నాయి అంటే వాళ్ళ వర్క్ ఎబిలిటీని బట్టి వాళ్ళు చేస్తూ ఉంటారు గైస్. వీళ్ళు బోత్ వైట్ అండ్ బ్లాక్ హ్యాట్ అని పిలుస్తారు. ఇది టైప్స్ ఆఫ్ హ్యాకర్స్. నెక్స్ట్ వచ్చేసి మనం ఇప్పుడున్న 2025 ఏరాలో మనకి ఎక్కువ మంది సైబర్ క్రైమ్ బారిన పడుతూ ఉంటారు అని మనకి ఇప్పుడు ఈ మధ్య ఫోన్ కాల్ చేస్తున్నప్పుడు అది చెప్తూ ఉంటారు. ఇట్లా రింగ్ టోన్ లాగా వస్తూ ఉంటుంది, ఇట్లా చాలా సైబర్ క్రైమ్స్ అవుతున్నాయని చెప్తూ ఉన్నారు కదా. డేటా బ్రీచెస్ అవుతున్నాయని మనం ఈ ఛానల్ పెట్టడానికి కారణం అదే గైస్. మన వాళ్ళని కాపాడుకుందాం. ఈ స్కిల్స్ తోటి, ఈ ఎబిలిటీస్ తోటి మనం నాలెడ్జ్, మన స్కిల్స్ని డిఫైన్ చేసుకోవడానికి యూజ్ చేయడానికి ఈ ఛానల్ పెట్టింది. ఇది టోటల్ కోర్స్ అయితే కాదు గైస్, ఇది టోటల్ ఎపిసోడ్ వైజ్గా వస్తుంది. మన బేసిక్ ఆర్ స్క్రాచ్ స్కిల్స్ గురించి వెళ్ళి అడ్వాన్స్డ్ లెవెల్ దాకా తీసుకెళ్ళాలి గైస్. అదిగాక మళ్ళీ చెప్తున్నాను, యూట్యూబ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ దాటి ఏది వెళ్ళదు గైస్. ఎందుకంటే కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ కూడా ఉంటాయి యూట్యూబ్కి. దానివల్ల మనం కొన్ని ప్రాక్టికల్గా చూపించకపోవచ్చు. ఆ ప్రాక్టికల్గా అనేది మనం ఫర్దర్గా టెలిగ్రామ్లో అప్లోడ్ చేయడమో, ఇన్స్టాగ్రామ్ రీల్స్ లాగా అప్లోడ్ చేయడమో చేస్తాను. మ్యాక్సిమం ప్రాక్టికల్ కంటెంట్స్ అయితే అప్లోడ్ చేయడానికి అయితే ట్రై చేస్తాను గైస్. అగైన్ ఇందులో మనకి జాబ్ రోల్స్ ఎందుకు జాబ్ రోల్స్ అంటున్నా అంటే ఇందులో మనం ఇది నేర్చుకునేది ఓన్లీ సెల్ఫ్ డిఫెండింగ్కి అంటే మనకి జాబ్ రావాలి కదా అని ఆలోచిస్తాం గైస్. ఎందుకంటే మనం ఇదే దాన్ని మనం జాబ్ కింద కూడా చేసుకున్నాం అంటే ఇంకా అది మంచి ఇన్ఫ్లుయెన్స్ అండ్ సెక్యూరిటీ కూడా మంచిగా పనికొస్తుంది గైస్. మనకి ఇందులో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రోల్స్ అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉంటాయి గైస్. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి సెక్యూరిటీ అనలిస్ట్. సెక్యూరిటీ అనలిస్ట్ ఎట్లా అంటే మనకి ఏదైనా సెక్యూరిటీ ఫాల్ట్స్ కానీ ఏదైనా సెక్యూరిటీ బ్రీచెస్ కానీ అయినప్పుడు వాటిని మానిటరింగ్ చేసి దాన్ని అనలైజ్ చేసి వాళ్ళు ఇన్సిడెంట్ రెస్పాండ్ అయ్యే వాళ్ళని సెక్యూరిటీ అనలిస్ట్ అంటారు గైస్. ఇది 2022 నుంచి బాగా ఇంక్రీజ్ అవుతుంది.
ఎందుకంటే ఈ జాబ్ రోల్ అనేది బాగా ఎక్కువ యూజేజ్ ఎక్కువ ఉంది. ఎందుకంటే సాఫ్ట్వేర్ అనలిస్ట్ లాగా ఎట్లా అంటే ఈ ప్రతి ఇన్సిడెంట్ అనేది ఎవడైనా హ్యాక్ చేసినప్పుడు మనకు ఆ లాగ్స్ అనేవి అక్కడ అవుతూ ఉంటాయి కదా గైస్. అప్పుడు ఆ నెట్వర్క్ ద్వారా మనం ఎట్లాగో చెక్ చేయాలి కాబట్టి దాన్ని అనలైజ్ చేస్తూ దానికి ఆ ఇన్సిడెంట్కి రెస్పాండ్ అయ్యే వాళ్ళని సెక్యూరిటీ అనలిస్ట్ అంటారు. ఎందుకంటే ఎక్కువ యూసేజ్ కూడా ఉంది కదా ఏ డొమైన్లో అయినా కానీ, ఏ ఇప్పుడు ఎడ్యుకేషన్లో అయినా కానీ దానికి ఒక వెబ్సైట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ యూనివర్సిటీస్ది అయి ఉండొచ్చు, లేదంటే హాస్పిటల్స్ వెబ్సైట్ అయి ఉండొచ్చు, వాళ్ళ డేటాబేస్ పేషెంట్ డేటాబేస్ అయి ఉండొచ్చు. అట్లా ఇప్పుడు ఏదన్నా ఐటీ కంపెనీ, ఫర్ ఎగ్జాంపుల్ ఐటీ కంపెనీ గూగుల్ కానీ యాహూ కానీ ఇట్లాంటి వెబ్సైట్లో కానీ డేటా బ్రీచ్ అయ్యే ఛాన్స్లు ఉంటాయి. ఎందుకంటే మనం ఎక్కువ జీమెయిల్ చేసినా ఎక్కడ బ్రీచ్ అయినాయి అంటే మీ డేటా అనేది ఎక్కడ బ్రీచ్ అవుతుందో తెలియాలంటే లాగ్స్ అనలైజ్ చేయాలి. వాళ్ళు ఇన్సిడెంట్ రెస్పాండ్ అయినప్పుడు ఎమ్మటనే మీకు వస్తుంది అన్నమాట నోటిఫికేషన్. అట్లాగా వీళ్ళకి సపరేట్ టూల్స్ ఉంటాయి కదా, అవి మనం ఫర్దర్గా అనేదాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాము. సెకండ్ వన్ వచ్చేసి పెనట్రేషన్ టెస్టింగ్ ఆర్ ఎథికల్ హ్యాకర్ ఆర్ పెన్ టెస్టర్ అని కూడా అంటారు. పెన్ టెస్టర్ ఆర్ ఎథికల్ ఇది గాయస్. ఇక్కడ వచ్చేసి ఇక్కడ పెనట్రేషన్ టెస్టర్ అంటే ఇప్పుడు సైబర్ క్రైమ్ చేసే వాళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా వీక్నెస్ కానీ ఏదైనా వల్నరబిలిటీస్ కానీ మీ వెబ్సైట్లో కానీ మీ నెట్వర్క్లో కానీ ఉన్నాయని టెస్ట్ చేస్తారు కదా. టెస్ట్ చేసిన తర్వాత అక్కడ ఏదైనా దొరికినాయి అంటే దాన్ని ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రై చేస్తారు. ఇక్కడ వీళ్ళ ఏంటంటే పెనట్రేషన్ టెస్టర్స్ ఏం చేస్తారంటే ఆటోమేటిక్గా వాళ్ళే ముందుల వల్నరబిలిటీస్ అనే వాటిని బ్లాక్ హ్యాట్ ఎట్లయితే చేస్తారో వాళ్ళగా ఆలోచిస్తూ ఎక్స్ప్లాయిట్ చేయకుండా ముందరనే వాటికి క్యాచ్ చేసి ఇవ్వడానికి ట్రై చేస్తారు గైస్. అంటే వీళ్ళే ముందరనే కనుక్కొని రిపోర్ట్ చేస్తారు గైస్. అది పెనట్రేషన్ టెస్టర్స్ అంటే. వీళ్ళు ఏంటంటే ఎక్కువ డిఫెండింగ్ అంటారు కానీ కాకపోతే వీళ్ళు అటాకింగ్ క్యాచెస్ చేస్తారు కాబట్టి డిఫెండింగ్ అంటారు అంతే. నెక్స్ట్ థర్డ్ జాబ్ వచ్చేసి సెక్యూరిటీ ఇంజనీర్. సెక్యూరిటీ ఇంజనీర్ ఏం చేస్తారంటే ఏదైనా నెట్వర్క్ కానీ వెబ్సైట్ కానీ సెక్యూర్ చేసే సొల్యూషన్స్ కానీ వాటి ఓవరాల్ ఆర్కిటెక్చర్ని డెవలప్ చేయడానికి కానీ ట్రై చేస్తూ ఉంటారు కదా. లైక్ డేవాప్స్ అంటారు కదా, ఆ రోల్లో ఈ సెక్యూరిటీ ఇంజనీర్ ఆర్కిటెక్చర్ డెవలప్మెంట్ అని ఎక్కువ యూజ్ చేస్తుంటారు అండ్ ఎక్కువ డిమాండ్ ఉంది గైస్ ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో. నెక్స్ట్ వచ్చేసి సిజో ఏంటంటే చీఫ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఆఫీసర్. ఇది మనకి ఎక్స్పీరియన్స్ ఉంటేనే ఈ రోల్లో ఎక్కువ వర్క్ ఆపర్చునిటీ అవుతుంది. డ్యూ టు ఎందుకంటే మనకి ఎక్కువ లేదనుకోండి చాలా ఇబ్బంది అవుతుంది ఈ రోల్లో. ఏంటంటే ఈ థింకింగ్ విజన్ అండ్ స్ట్రాటజీస్ అనేవి ఎక్కువగా ఫాలో అవ్వాలి. ఎందుకంటే మేనేజ్ చేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక టీం ఉంది, ఆ టీంని మీరు బ్లూ టీమ్ అండ్ రెడ్ టీంలో వర్క్ చేయాలన్నప్పుడు మీకు ఎక్కువ కంటెంట్ స్ట్రాటజీస్ అండ్ టెక్నిక్స్ అనేవి ఎప్పటికప్పుడు ఎవాల్వ్ అవుతూ ఉంటాయి. ఆ ఎవాల్వ్ అవుతూ ఉండటం వల్ల ఏమవుతుందంటే మీకు ఆటోమేటిక్గా మీకు అది తెలవకుండా ఉన్నప్పుడు మీ ఇచ్చే సెక్యూరిటీ క్లయింట్కి అది ఎఫెక్ట్ కావచ్చు. కాబట్టి మీరు ఎక్కువ ఉంటేనే మీకు ఎక్కువ ఇస్తారు. ఇన్సిడెంట్ అనేది రియల్ టైంలో కమ్యూనికేట్ అయినప్పుడు ఇబ్బంది అవుతుంది. ఈ రోల్లో ఉండాలంటే 100% మీకు ఎక్స్పీరియన్స్ ఉండాలి. కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇన్సిడెంట్ రెస్పాన్స్. ఇన్సిడెంట్ రెస్పాండర్ ఏం చేస్తారంటే
ఈ ఇన్వెస్టిగేషన్ గైస్, ఇప్పుడు ఏదన్నా అనాథరైజ్ యాక్టివిటీ జరిగింది, లాగ్స్ తీశాడు, లాగ్స్ తీసి దాని ఇన్సిడెంట్ రెస్పాండ్ అవ్వాలంటే అక్కడ ఏం జరిగింది, ఆ సిచ్యువేషన్ని అనలైజ్ చేయాలి. ఆ ఇన్సిడెంట్ని అనలైజ్ చేస్తే మీకు ఐపీ అడ్రస్ ఎక్కడి నుంచి వచ్చింది, ఎక్కడి నుంచి వెళ్ళింది, క్వైరీస్ రిక్వెస్ట్ అనేది ఎంత ఎంత అనేది ఎంత టైం జరిగింది, ఈ ఎన్ని టైమ్స్ జరిగింది అనే దాన్ని ఇన్సిడెంట్ రీసెర్చ్ చేసి దాన్ని అనలైజ్ చేసి మనకి ఇచ్చే వాళ్ళని ఇన్సిడెంట్ రెస్పాండర్ అంటారు గైస్. నెక్స్ట్ సైబర్ అనలిస్ట్. సైబర్ అనలిస్ట్ అంటే ఇది ఫ్రెషర్ కింద బాగా పనికొస్తుంది గైస్. ఎందుకంటే మనం ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో మనకి సర్టిఫికేట్లు ఇంపార్టెంట్ గైస్. ఎందుకంటే మీకు ఎంతవరకు నాలెడ్జ్ ఉంది, ఎంతవరకు స్కిల్ ఉన్నాయి అనేది ప్రాక్టికల్గా ఎగ్జామ్స్ ఉంటాయి. ఆ సర్టిఫికేట్ల గురించి తర్వాత చెప్తాను. ఈ సైబర్ అనలిస్ట్ అనే వాళ్ళు ఏం చేస్తారంటే మీరు మొత్తం ఈ మానిటరింగ్ కానీ, ఈ సెక్యూరిటీ ఆర్కిటెక్చర్స్ కానీ, ఈ బేసిక్ లెవెల్లో, ఈ ఇంటర్మీడియట్ లెవెల్లో ఉన్న వాళ్ళని సైబర్ అనలిస్ట్లు అంటారు గైస్. వాళ్ళు చేసే వర్క్ సైబర్ అనలిస్ట్ వర్క్. ఆ వర్క్ ఎట్లుంటుంది అంటే మానిటరింగ్ కానీ, లేదంటే రెస్పాండింగ్ కానీ, రిపోర్టింగ్ కానీ ఉంటుంది ఇక్కడ. నెక్స్ట్ మనకి ఇవి మెయిన్గా ఉన్న జాబ్ రోల్స్ సైబర్ సెక్యూరిటీ డొమైన్లో. నెక్స్ట్ మనకి అసలు ఈ సైబర్ సెక్యూరిటీ పార్ట్ అసలు ఎక్కడి నుంచి వెళ్ళి మనకి మొదలవుతుందనే చూద్దాం. మనకి సైబర్ క్రైమ్స్, అసలు సైబర్ క్రైమ్స్ అంటే ఏంటి? సైబర్ క్రైమ్స్ అంటే పక్కన బాగా పెట్టమే. ఎట్లా అంటే మనీ కోసం మనం, లేదంటే డేటా, సెన్సిటివ్ డేటాని వీళ్ళకి తెలవకుండా వేరే దగ్గర యూజ్ చేసి వీళ్ళని ఇబ్బంది పెట్టడం, దాన్ని సైబర్ క్రైమ్స్ అంటారు. ఈ సైబర్ క్రైమ్స్ అనేవి చాలా డిఫరెంట్ టైప్స్లో ఉంటాయి. ఫస్ట్ మెయిన్గా మనకి కంపెనీలు కానీ ఎక్కడైనా జరిగేది ఫస్ట్ వన్ వచ్చేసి ఫిషింగ్ గైస్. ఫస్ట్ వన్ వచ్చేసి ఫిషింగ్ అటాక్. ఈ ఫిషింగ్ అటాక్ చాలా సింపుల్గా ఉంటుంది గైస్. ఇది మనం ఊహించుకోము. ఎట్లా ఉంటుందంటే ఈ ఫిషింగ్ అటాక్లో మనకి సైబర్ క్రైమ్ చేసేవాడు ఒక మెయిల్ కానీ, ఒక ఇన్స్టాగ్రామ్ పోస్ట్లో కానీ, సోషల్ మీడియా ద్వారా పంపిస్తాడు ఒక లింక్. ఆ లింక్ని మనం క్లిక్ చేసిన మన డీటెయిల్స్ వాళ్ళకి వెళ్ళిపోతాయి. అంటే మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాడు మనకి మన ఈ గూగుల్ యాక్టివిటీస్ చూసి మనకి మూవీస్ అంటే ఇష్టం, మనం ఇప్పుడు ఐబొమ్మ అట్లాంటివి ఓపెన్ చేస్తుంటాం కదా. అట్లాంటివి ఓపెన్ చేసినప్పుడు మనం చాలా ఫేక్ సైట్లు కూడా అబ్జర్వ్ చేసినప్పుడు ఆ ఫేక్ సైట్లు అనేవి చిన్న చిన్న చేంజెస్ ద్వారానే క్రియేట్ ఉంటాయి. సేమ్ ఒకేలాగా ఉంటాయి. సేమ్ అదే మనం ఓపెన్ చేస్తాము. అదే ఓపెన్ చేసినప్పుడు అది ఫేక్. మనం ఓపెన్ చేసేదేమో ఫేక్. ఇక్కడ ఒరిజినల్ ఏమో మనం సపరేట్ ఉంటుంది. అది మనము ఇదే కదా ఒరిజినల్ సైట్ అని ఓపెన్ చేస్తాం. ఓపెన్ చేసిన తర్వాత మన క్రెడెన్షియల్స్ ఎంటర్ చేస్తాం. ఏది ఇప్పుడు జీమెయిల్తో లాగిన్ చేయమని కానీ, లేదంటే ఫోన్ నెంబర్తో లాగిన్ చేయమని చేస్తూ ఉంటారు కదా. అట్లా ఇప్పుడు మనం ఎంటర్ చేసి లాగిన్ కొట్టినబట్టి మన డీటెయిల్స్ అనేది సైబర్ క్రైమ్ చేసే వాడికి వెళ్ళిపోతుంది. వాడు ఏం చేస్తారంటే వాటిని ఎక్కడో ఒక చోట యూజ్ చేస్తూ ఉంటాడు ఇట్లాగా. లేదంటే ఒక ఫిషింగ్ ఈమెయిల్ పంపించినప్పుడు అటాచ్మెంట్, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా కంపెనీ మన రెజ్యూమే పంపిస్తున్నాం, మనం ఒక బ్యాడ్ హ్యాకర్ అనుకున్నాం, వాడు రెజ్యూమేలో ఒక మాల్వేర్ ఇన్స్టాల్ చేసి పంపించింది. అది కంపెనీ వాళ్ళు ఓపెన్ చేసిన తర్వాత ఏమవుతుంది, ఆటోమేటిక్గా అక్కడ ఉన్న సిస్టమ్స్లో అన్నిటికీ అది స్ప్రెడ్ అయ్యి టోటల్గా అది మెయిన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వర్ని తీసేసుకుంటుంది. యాక్సెస్ తీసేసుకున్న తర్వాత అప్పుడేమవుతుంది, ఆ కంపెనీ అనేది ఇబ్బందులో పడుతుంది. అట్లాంటివి ఈ ఫిషింగ్ అటాక్ ద్వారా ఎక్కువ జరుగుతుంటాయి బయట.
ఇది దీనికి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కువ మెయిల్స్ ద్వారా జరుగుతుంటాయి. మన సోషల్ మీడియా అకౌంట్స్ అంటే ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ఇట్లాంటివి ఉంటాయి కదా. వాట్సాప్ లింక్ పంపించడము, కొన్నిసార్లు ఈ స్క్రాచ్ కార్డులు, ఈ గిఫ్ట్లు అని ఇట్లాంటివి ఏవో చేస్తూ ఉంటారు కదా. చాలా ఇది కొంచెం డేంజర్. దీన్ని మనం ఎట్లా రెమెడీ మొత్తం మనం ఎట్లా దీన్ని డిఫైన్ చేయాలనేది మనం ఫ్యూచర్లో వచ్చే వీడియోస్ ద్వారా తెలుసుకుందాము. దీంట్లో సెకండ్ థర్డ్ వన్ మాల్వేర్స్. మాల్వేర్స్ అంటే ఏం లేదు కదా. మాల్వేర్స్ అంటే మెలీషియస్ సాఫ్ట్వేర్స్. ఇవి ఎట్లా అంటే మనం కోడింగ్ ద్వారా డెవలప్ చేస్తాము. ఈ మెలీషియస్ సాఫ్ట్వేర్లు అనేవి మనకి చాలా ఉంటాయి. వామ్స్ అని, వైరసెస్ అని ఇట్లాంటివి చాలా ఉంటాయి. ఈ స్పైవేర్స్ అని ఇట్లా చాలా ఉంటాయి. ఇవేం చేస్తాయంటే ఆటోమేటిక్గా మనకి సిస్టమ్ రిమోట్ కంట్రోల్ ఇవ్వటం కానీ, షెల్ క్రియేట్ చేసుకొని ఎక్స్ప్లాయిట్ చేయటం కానీ, ఏదైనా వీక్నెస్ ఉంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ విండోస్లోనే వీక్నెస్ ఉన్నాయనుకోండి, మనకి ఆటోమేటిక్గా రిమోట్ యాక్సెస్ రావటం కానీ, వాళ్ళ డేటాని మనకి ట్రాన్స్మిట్ చేయటం కానీ, స్పైవేర్స్ అంటే వాళ్ళని చూస్తూ అబ్జర్వ్ చేస్తూ ఉండటం. వాళ్ళు ఎప్పుడు దాకా అయితే ఇంటర్నెట్ కనెక్ట్ అయి ఉంటారో అప్పుడు దాకా మనకి వాళ్ళ యాక్టివిటీస్ అంటే తెలుస్తూ ఉంటాయి. ఎగ్జాంపుల్ వచ్చేది వాళ్ళు వేరే వాళ్ళు కాల్ చేస్తున్నారు, మనకి ఆ కాల్ లాగ్ డీటెయిల్స్ వస్తాయి. అట్లాగా చాలా ఉంటాయి గైస్ ఇందులో మాల్వేర్స్లో. నెక్స్ట్ వన్ మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ స్ట్రాంగ్ పాస్వర్డ్. మనం స్ట్రాంగ్